నేల, కానీ అది పెరగదు. మన సాగుతుందా, పెంచితే పెరుగుతుందా? కానీ భూమి అందరికీ అవసరం, అది పెరగదు. అందుకనే ఉన్న దాంట్లోనే కొట్టుకొని రావాలి. జపాన్ దేశం ఉంది, దాని వైశాల్యం ఏమైనా పెరుగుతుందా? పెరగదు. హైదరాబాద్ వైశాల్యం పెరుగుతుంది, ఎందుకంటే చుట్టుపక్కల ఉండే గ్రామాలన్నీ ఇది వేసుకుంటుంటే పెరిగిపోతుంటుంది. ఒకప్పుడు అత్తాపూర్ గ్రామమేగా, బుద్ధివేలు గ్రామమేగా, ప్రేమావతిపేట గ్రామమేగా, కిస్మత్పుర గ్రామమేగా, రాజేంద్ర నగర్ గ్రామమేగా. నేను ఎంత సైకిల్ వేసుకుని తిరిగా 30 ఏళ్ళ కిందట. 89, 90లో ఇవన్నీ వేరే వేరే గ్రామాలు. ఒక ఊరికి సంబంధం లేదు, మధ్యలో ఇళ్ళు ఉండేవి కాదు. సైకిల్ వేసుకొని తిరుగుతుండేది. బుద్ధివేలు, కిస్మత్పుర, ప్రేమావతిపేట, అగ్రికల్చర్ యూనివర్సిటీ, రాజేంద్ర నగర్, ఆ పక్కన పోతే ఇంకా అటు హైవేలో అక్కడి నుంచి పోయి శంషాబాదు, ఇక్కడంతా. ఇక్కడ సిద్ధులు వచ్చినాడు. అది సిద్ధులేడి వాడు ఈయన సిద్ధులు, ఇంకొక సిద్ధులు వచ్చాడు, శంషాబాద్ సిద్ధులు. ఏంటంటే భూమికి విలువ పెరుగుతుంది, భూమి అవసరం పెరుగుతుంది. భూమి అవసరం పెరిగే కొద్దీ మనిషిలో పుట్టే బుద్ధి ఏంటంటే మొదట ఎవరిదైనా కలుస్తుందా అంటే బంధువులది కానీ పాయివాళ్ళది కానీ ఎవరన్నా ఆశిస్తారా అని ఆశపడతాడు. రెండోది గవర్నమెంట్ ఏమైనా ఇస్తుందా అని ఆశపడతాడు. మూడోది చేతి మాట ఉంటే ఎక్కడైనా ఆక్రమించుకుందామా అని చూస్తాడు. అన్నీ అయిపోయిన ఆగ్రహం ఒక ఆప్షన్ ఉంది, అవకాశం ఏంటంటే ఎక్కడైనా దేవాలయ భూమి ఉంటే ఆక్రమించుకుందామా అని. అందుకని ఇప్పుడు అందరికీ సులభంగా ఆక్రమించుకోవడానికి ఏం దొరుకుతున్నదంటే దేవాలయ భూమి. హైదరాబాదులో కొన్ని లక్షల కోట్ల విలువ చేసేటువంటి భూములు ఈ రోజున ఆక్రమించబడ్డాయి, ఇంకా కూడా ఉన్నాయి. ఈరోజు మన దేవాలయ భూమి కూడా ఆక్రమించబడింది. దేవాదాయ శాఖలో 2 రకాల వాళ్ళు ఉన్నారు. ఒక రకం వాళ్ళ ప్రాణాలను కూడా అడ్డుపెట్టి దేవాలయాలను కాపాడేవాళ్ళు, నిజాయితీగా ఉండేవాళ్ళు దేవాదాయ శాఖలో ఉన్నారు. దేవాలయ భూములని ఆక్రమించుకునే వాళ్ళకి సహకరించి ఎంతో కొంత వసూలు చేసుకునే బాపత్తు కూడా ఉన్నారు. వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి అందరితో సత్సంబంధాలు ఉంటాయి, స్నేహం ఉంటుంది, అధికారులతో ఉంటుంది, అక్కడ ఉండే వాళ్ళతో ఉంటుంది. మామూలుగా కొన్ని డిపార్ట్మెంట్లో ఫలానా దగ్గర పోస్టింగ్ అంటే 2 లక్షలు ఉంటుంది కదా. అంటే దేవాలయాల్లో కూడా ఫలానా దేవాలయం ఈవో పోస్ట్ అంటే 2 లక్షల ధర వరుగుతుంది. దేవులవాడ ఈవో అయితే 50 లక్షలు. ఉదాహరణ చెప్తున్నా, ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు తెలియదు మనకి. వాసన ఈవో అయితే 30 లక్షలు. కురివి దేవాలయం అయితే 50 లక్షలు. ఇట్లా రేటు ప్రకారం ఎవరెవరు పంచాల వాళ్ళకి పనిచేస్తే అక్కడ పోస్టింగ్ వచ్చేటువంటి స్థితి ఉండేటువంటి డిపార్ట్మెంట్. దేవాలయ చట్టము దేవాలయ భూములను కాపాడటానికి ఉంది. కానీ అందులో ఉండే వాళ్ళందరూ కూడా దురదృష్టవశాత్తు దేవాలయాలకు వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ చేయవలసింది ఏమిటంటే, ఇక్కడ రామిరెడ్డి గారు ఒక సంస్థ నడుపుతున్నారు, రాష్ట్రీయ వానర సేన. ఇక్కడ స్థానికంగా మీరు పెట్టయ్య గారు కావచ్చు, మిగతా వాళ్ళందరూ కలిసి దేవాలయాన్ని కాపాడుకునేదానికి చాలా గట్టి ప్రయత్నం చేస్తున్నారు. కోర్టులు నాకు తెలిసి ఒక 25 సంవత్సరాల నుంచి ఇదే పనిలో నేనున్నాను. ఇంతవరకు దేవాలయానికి వ్యతిరేకంగా ఒక జడ్జిమెంట్ రాలేదు. దేవాలయ వ్యవస్థకు సంబంధించి కానీ దేవాలయాల భూములు, మఠాలు వీటన్నింటినీ కాపాడాలా అనే దానికే జిల్లా కోర్టులు కావచ్చు, హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, ఇవి కూడా దేవాలయానికి అనుగుణమైనటువంటి జడ్జిమెంటే ఇచ్చేది. కానీ జడ్జిమెంట్ ఎవరు అమలుపరచాలా? తిరిగి వల్ల ప్రభుత్వమే అమలుపరచాలి. అమలుపరచాలంటే ఎవరు రావాలా? రెవెన్యూ అధికారులు, పోలీసులు రావాలా. వాళ్ళు ఎప్పటికీ రాదు, ఇది ఎప్పటికీ అమలు కాదు. దేవాలయాల భూములు
అల్లుడు కట్నం కింద రాసి ఇచ్చారు, అపార్ట్మెంట్లు కట్టుకున్నారు. అంటే నానా రకాలుగా దేవాలయాల భూములు, ఆర్టీసీ బస్ స్టాండ్లు కట్టారు, ఎంఆర్ఓ ఆఫీసులు కట్టారు, పెట్రోల్ పంపులు కట్టారు, ఎంపీ ఆఫీసులు కట్టారు, ఎఫ్సిఐ గోడౌన్లు కట్టారు. అన్నిటికీ దిక్కు దేవుడే, దేవుడి భూముల్లోనే అన్ని కట్టుకున్నారు. గట్టిగా పోరాటం చేస్తే కట్టుకున్న వాటన్నింటినీ కులిపించవచ్చు. గట్టిగా పోరాటం చేస్తే దేవాలయంలో కట్టుకున్న ప్రతి దాన్ని కూడా తీసిపారేయచ్చు. చట్టం అంత గట్టిగా ఉంది. ఈ రోజున 2006లో షామీర్పేట మండలంలో దేవాలయం సీతారామస్వామి దేవాలయ భూముల్ని అమ్మేశాడు అప్పటి కమిషనర్ వెంకటేశ్వరం. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద ఉద్యమం వచ్చింది. అసెంబ్లీ అట్టుడిగిపోయింది. నిజాయితీ పరుడైన మంచివాడైన ఎంఎస్ సత్యనారాయణరావు గారు ఆయన సంబంధం లేకపోయినా నైతిక బాధ్యత వహించి ఆయన దేవాదాయ శాఖ మంత్రిగా రాజీనామా చేశారు. ఆయన నిజాయితీ పరుడు కాబట్టి మాట వచ్చింది కాబట్టి లాల్ బహదూర్ శాస్త్రి గారు లాగా ఆయనకైతే మాట కూడా రాదా. దేవాదాయ శాఖలో చేసింది మాట వస్తే పెద్ద మనిషి రాజీనామా చేసి అవతల పరిస్థితి వెళ్ళిపోయాడు. అసెంబ్లీలో చెప్పాడు ఆయన స్వయంగా ఎంఎస్ సత్యనారాయణ గారు, ఏ ఒక్క దేవాలయానికి మన ప్రభుత్వం ఒక్క నయా పైసా ఇవ్వటం లేదు, దేవాలయానికి ప్రభుత్వానికి సంబంధం లేదు, అందుకని దేవాలయాల మీద మన ప్రభుత్వం పెత్తనం చేయాల్సిన అవసరం లేదు, ఈ దేవాదాయ శాఖని రద్దు చేసి దేవాలయాన్ని కాపాడమని అసెంబ్లీలో ఎంఎస్ సత్యనారాయణ గారు చెప్పారు. ఎప్పుడు చెప్పారు? ఇది 2006, 2024, 2027. చాలా మార్పు వచ్చిందా? అందుకని ఈ కార్యక్రమం జరుగుతుందనుకోండి, మొత్తము హిందూ సమాజంలో దేవాలయ వ్యవస్థ పట్ల అవగాహన పెరగాల, స్పృహ పెరగాలి. 100 ఎకరాలు 1000 ఎకరాలు రాజకీయ నాయకులు, మంత్రులుగా ఉండేవాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉండేవాళ్ళు వాళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. నా అనుభవంతో నేను చెప్తున్నాను. నేను ఈ 2 రాష్ట్రాల్లో 9000 గ్రామాలు తిరిగాను. అన్ని జిల్లాల్లో తిరిగాను. ఆదిలాబాద్ జిల్లా నుంచి అనంతపురం జిల్లా దాకా, శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా దాకా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలో 9000 గ్రామాలు తిరిగాను. నా అనుభవంతో చెప్తున్నా, దేవాలయ భూమి ఆక్రమించుకున్నటువంటి వాడు ఎవరు సుఖంగా లేదు. ఈరోజు కాకపోతే రేపు వాడు శిక్షించబడతారు. కాబట్టి ఆ మాత్రం కూడా భయోభక్తి లేకుండా చేస్తే వాడు దేవాదాయ శాఖలో ఉండొచ్చు, రాజకీయ పార్టీలో ఉండొచ్చు, లేదా భూముల్ని కబ్జా పెట్టుకుని గూండాగిరి చేసుకుంటూ సమాజం మీద రౌడీజం గూండాయిజంతో చలాయిస్తూ బతకాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే నాశనము కాక తప్పదు. ఇంత మొహమాటం లేదు. ఇక్కడ రాజకీయ నాయకులకి మినహాయింపు లేదు, వీళ్ళకి మినహాయింపు లేదు, దేవాదాయ శాఖలో పనిచేసే వాళ్ళకు కూడా మినహాయింపు లేదు. ఒక పక్క భద్రాచలం దేవాలయ భూములు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఖమ్మం జిల్లాలో ఉన్న 7 మండలాలు ఆ పోలవరం ప్రాజెక్టులో మునుగుతున్నాయని చెప్పి అక్కడ ఉండే వాళ్ళకి నష్టపరిహారం చెల్లించడానికి అనువుగా ఉంటుందన్న ఉద్దేశంతో 7 మండలాలు ఆంధ్రప్రదేశ్లో కలిపారు. అప్పుడు ఏమైందంటే భద్రాచలం శ్రీరామచంద్రుల వారి దేవాలయం తెలంగాణలో ఉంది, దానికి సంబంధించిన 900 ఎకరాల భూమి ఏమో ఆంధ్రాలో ఉంది. ఇప్పుడు అదేమైంది? అంతకు ముందే దాన్ని ఆక్రమించుకున్న వాళ్ళు ఉన్నారు, మూడే ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే. కానీ జడ్జిమెంట్ ఎవరు ఇచ్చారు? ఖాళీ చేయించమని హైకోర్టు ఇచ్చింది. ఏ హైకోర్టు ఇచ్చింది? తెలంగాణ హైకోర్టు. అక్కడ హైకోర్టు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆ ల్యాండ్ అక్కడ ఉంది కాబట్టి ఆ హైకోర్టు ఇచ్చింది. ఇప్పటికి ఎన్నిసార్లు ఇస్తారు? జడ్జిమెంట్ ఇస్తూనే ఉంటుంది. అవ్వలేదా? కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పోతే దానికి మళ్ళీ చెప్తారు, అవ్వలేదా? అంత శపం మందవెక్కిపోయినారు. అందువల్ల అక్కడ ఎండోమెంట్స్ వాళ్ళు పెడితే మహిళా ఆఫీసర్ రమాదేవి గారిని కొత్త యూట్యూబ్లో కూడా ఉంది. ఎండోమెంట్స్ ఆఫీసర్ మీద దాడి చేశారు, కబ్జా చేసిన వాళ్ళు. పాపం వాళ్ళకి దెబ్బలు తగిలితే తీసుకొని వచ్చి కొత్తగూడెంలో ఖమ్మం హాస్పిటల్లో చేర్చారు. అప్పుడు నాతో మాట్లాడారు వాళ్ళు. అప్పుడు దేవాదాయ శాఖ వాళ్ళు ఎవరైతే దేవాలయాల భూములు కాపాడాలని నిలబడ్డారో వాళ్ళని సమర్థిస్తూ మేము స్టేట్మెంట్ ఇచ్చాం. వాళ్ళ ఆఫీసర్స్తో మాట్లాడారు. అంటే దేవాలయాల కోసం ఎవరు నిలబడుతున్నారో
దేవాదాయ శాఖలో నిజాయితీ కొరిగిన వాళ్ళు, వాళ్ళని మనం కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. అడ్డగోలుగా అవివేకంతో, మూర్ఖత్వంతో, అవినీతితో, బంధుప్రీతితో, రాజకీయాలతో ముడిపడి ఉండేటువంటి అవినీతి పరులైన దేవాదాయ శాఖ అధికారుల్ని హిందూ సమాజము క్షణం కూడా క్షమించాల్సిన అవసరం లేదు. వాళ్ళకి దేవాలయంలో అడుగుపెట్టే అర్హత కూడా లేదు. అంత దారుణమైన పాపాన్ని మూటగట్టుకుంటున్నారు. హిందూ సమాజాన్ని కూడా సమాధానం చెప్పుకోవాలి. ఎలగాల ఇట్లే నడవదు. మొత్తం మీద ఈ దేవాలయం కేంద్రంగా మేము కలిసాం. మొత్తం హైదరాబాద్లో ఒక పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని అన్నింటినీ కలిపి ఒక పెద్ద ఉద్యమం చేస్తే ఎట్లా ఉంటుందనే దానికి ఇక్కడి నుంచే మేము ఆలోచనకు శ్రీకారం చుడతాం. ఏమంటారు? చదవమంటారా? సపోర్ట్ కొట్టచ్చుగా? అర్థమైనా కాలేదు. అందువల్ల ప్రభుత్వం ఏదైనా రాజకీయాలతో మనకు సంబంధం లేదు, ఏ రాజకీయ పార్టీతో మనకు సంబంధం లేదు. రాజకీయ పార్టీలు వాడు పాపం ఈ పార్టీలో ఉంటుంది, ఆ పార్టీ వాళ్ళ దండాలు వాళ్ళేది. కాబట్టి వాళ్ళు ఎవరిని మరి విమర్శించొద్దు. మరి చేసి పెట్టేది కూడా వాళ్ళే కదా. మరి మనకు మేలు చేసేది కూడా వాళ్ళే. మనం మేలు చేసేది మళ్ళీ అధికారులే. కాకపోతే కొంచెం పొడవాలన్నమాట. ముందుగా ముగిస్తే ఎందుకు పోతుంది? ఎందుకంటే తెలుసా తెలీదా? ఏమో హైదరాబాద్ వచ్చింది, అది ఎంత ఎక్కడ ఊళ్ళో లేదు, గ్రామాల్లో లేదు, తిరిగి హైదరాబాద్ ముళ్ళుగారితో ఇప్పుడు ఆవులు ఉన్నాయిగా, ఇద్దరు ఉంటాయి కనుకుంటుంది. అందువల్ల ముళ్ళుగారితో ముడిస్తేనే రాజకీయ వ్యవస్థ అయినా అధికారిక వ్యవస్థ అయినా వాళ్ళందరూ కూడా పనిచేస్తారు. పనిచేసి పెట్టేది కూడా వాళ్ళే. ఇప్పుడు విశ్వేశ్వరరెడ్డి గారు, శ్రీమతి గారు వచ్చారు, ఆయన గురించి చెప్పారు కదా. ఉన్నారు సహకరించే రాజకీయ నాయకులు లేక కాదు. కొంతమంది తెలిసి సహకరిస్తారు, కొంతమంది తెలియక సహకరించరు, కొంతమంది తెలిసి తెలియక తప్పు చేస్తారు, కొంతమంది పని కట్టుకుని దేవాలయాన్ని నాశనం చేస్తారు. ఎవరు ఏ లగ్నంలో పుట్టుంటారో ఆ పని చేస్తారు. రావణాసుడు పుట్టిన లగ్నంలో పుడితే అవుతారు, వాడు రావణాసుడు అవుతారు. విభీషణుడు పుట్టిన లగ్నంలో పుడితే విభీషణుడు అవుతారు. ఎదురు పుట్టింది ఎక్కడ? లంకలో. తల్లిదండ్రులు ఎవరు? ఒకరే. కానీ ఇంటికెదుగేడు లగ్నం, వాడింటికెదుగేడు లగ్నం. ఎవడు ఏ లగ్నంలో పుడితే వాడికి బుద్ధి వస్తుంది. కాబట్టి దేవాలయానికి వచ్చే భక్తులు రాకుండా ఎట్ట చేయాలా, దేవాలయానికి పాటు పడేవాళ్ళు రాకుండా ఎట్ట చేయాలా, దేవాలయ ధర్మకర్తను ఇలా హింసించాలా, హిందూ సమాజాన్ని దేవాలయానికి ఎట్ట దూరం చేయాలని బుద్ధి పుడుతున్నదంటే వాడు రావణాసుడు లగ్నంలో పుట్టుంటాడు. దేవాలయానికి 10 మందిని ఎట్ట తీసుకురావాలా, ఈ గోశాలను ఎట్లా అభివృద్ధి చేయాలా, ఇంకా భక్తులకి ఇంకేమైనా ఇంకా కొన్ని వసతులు కల్పించడానికి ఏం చేయాలని ఆలోచిస్తే వాడు విభీషణుడు లగ్నంలో కూర్చుంటాడు. అర్థమైందా లేదా? బాగా అర్థమైంది కదా. రోజుకు 6 సీరియల్ చూసి జ్ఞానం కలిగిన తర్వాత కూడా అర్థం కాకపోతే ఎట్లా చెప్పండి? ఖచ్చితంగా అర్థమే అయ్యి ఉంటుంది. నమ్మలేదు ఎవరు? మరి మీరు నమ్మలే, వాడైనా ఉండాలా, ఎందుకంటే బాధపడేది వాడు కాబట్టి. అందువల్ల అంతకుముందు భోజనం ఎర్రగా ఉండేది. టీవీ సీరియల్ రాకముందు ఎర్రగా ఉండేది, దోరగా ఉండేది. టీవీ సీరియల్ వచ్చిన తర్వాత ఏ కూర చూసినా నల్లగానే ఉంది. ఏం చేయాలి? రంగుమారి ఏమంటే కపిల రంగులో ఉండే ఆవు పవిత్రమైందని చెప్పారు. ఆవేట దిగలేదు కదా, కానీ కూర చేసుకుందాం అని చెప్పిందంటే నేనే చేసేది దానికి. అందువల్ల మళ్ళా మేము కూర్చుంటాం. స్వామిజీ యాదగిరిపుట్లో ఉంటారు. ఆయన ఆశ్రమం నుంచి కూడా నువ్వు ఇక్కడ ఉండడానికి లేదు తెలియజేశారు. అప్పుడు మళ్ళీ అందరం పోయి తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు. చిన్న వ్యవహారం కాదు. అయితే నాకేమీ ఇబ్బంది లేదు, నాకు అసలు ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ గన్నవరంలో చిన్నపేటలో కూర్చున్నా, అక్కడ విజయవాడలో. అంతకుముందు ఇక్కడే ఉండేది. నాకు అసలు పీఠం లేదు, ఆశ్రమం లేదు. నేనేం చేస్తాను? నాకు అసలు ఏమీ రాకుండా ఇప్పుడు ఏదైనా ముడి కట్టుకున్నారు, తొమ్మిది ముడి కట్టుకున్నారు. అందుకని ఆశ్రమంలో ఉండేవాళ్ళు కూడా అంత ప్రశాంతంగా ఉండలేమట్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి. మనందరం కలిసి దీనికి సంబంధించి ఒక ఉపాయాన్ని కనిపెడదాం. ప్రభుత్వాలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, అందరూ మనకి వ్యతిరేకం కాదు, ఏ పార్టీ వ్యతిరేకం కాదు. వాళ్ళలో కూడా మనకు అనుకూలంగా పనిచేసేవాళ్ళు ఉంటారు. అధికారులు నిజాయితీ పనులు ఉన్నారు. అందరు కమిషనర్లు ఒకేలాగా ఉన్నారు, అందరూ ఈవోలు ఒకే రకంగా ఉండరు, అందరూ ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఒకే రకంగా ఉండరు. వాళ్ళలో కూడా విభీషణులు ఉంటారు, వాళ్ళు వచ్చేదాని కోసం ప్రయత్నం చేస్తాం.
అటువంటి వాళ్ళ చేత మనం పని చేయించుకుందాం. జై శ్రీరామ్.